అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎడవలూరు మండలం పటేల్ నగర్ గ్రామం. ఇది పటేల్ నగర్ గ్రామం చరిత్ర. ఈ పటేల్ నగర్ అనేది ఉక్కు మనిషి, మహానుభావుడు, భారతదేశం తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేరు పెట్టడం జరిగింది. ఇది దీని చరిత్ర. మనం అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడే అంశం ఏదన్నా పొలాలు, కుటుంబాలు, ఏదన్నా ఇది కాకోకుండా ఊరు. ప్రతి ఒక్కరికి మనం పెరిగిన ఊరు, జన్మనిచ్చిన ఊర్లు అవి మర్చిపోలేని అనుభవాలు. ఆ విధంగా ఈరోజు పటేల్ నగర్ అనే ఆ ఊరు చరిత్ర గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఆ ఊరు ఎలా నిర్మించారు, ఆ ఊరు ఎందుకు కొత్తగా నిర్మించాలన్న ఆలోచన వచ్చింది, ఆ విషయాలన్నీ 50 సంవత్సరాల క్రిందట ఆ ఊరు నిర్మించిన స్వయంగా తిరిగి దాంతో ఎంతో పాటుపడిన వేటగిరి రమణయ్య గారి గురించి మనం ఆ వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, మీకు అసలు ఆ ఊరు నిర్మించాలా కొత్తగాను అనే ఆలోచన ఎలా వచ్చింది, ఎందువల్ల ఆ విధంగా ఊరు ఆలోచన మీకు వచ్చింది, దాని విషయాన్ని చెప్పండి. 1975లో ఒక పెద్ద వాన వచ్చింది. మా ఊర్లో ఇటు ఎడవలూరు చెరువు కలుదు, సౌజల్ల చెరువు కలుదు, 2 కలుదులు నీళ్లు వచ్చి ఆ ఊటకాలం ఉబ్బి మా ఇళ్లలోకి నీళ్లు వచ్చి వారం రోజులు మా నీళ్ళలోనే ఉన్నాము. దానివల్ల ఇక ఇక్కడ మందలు కాదని ఏరే దగ్గరికి పోవాలని పొలాయించుకొని వాళ్ళు కూడా జనాలు భయపడిపోయారు. ఈ ఊర్లో ఉండమయ్యా మేము చెరువు దాన్ని వెళ్ళిపోతున్నారు. వారం రోజులు ఇళ్లలో నీళ్లు మెట్ట కూడా బాగా కలుదు బాగా. అప్పుడు ఇక నా ఈ ఊర్లో నిలబడలేము, ఏరే ఊరు మనకు అవసరం అని మీకు అర్థమయ్యేది. 1975లో గాలివాన ముందు వచ్చిన తర్వాత అప్పుడు మేము ఆలోచన చేసి మా అన్న నేను ఎంత కష్టపడ్డాము, ఎక్కడ చేసాము. మేము చోరం సుందరరామయ్య 5 ఎకరాలు మెట్ట ప్రదేశం ఉండింది. అప్పుడు ఆలోచన చేసి అప్పుడు తమ్మగుంట పేషెంట్గా వేడుగొండ ఇంకరెడ్డి మా చలవ, ఆయన వల్ల తమ్మగుంట అర్జునవాడ కూడా ఆయన ఇప్పించాడు. అప్పుడు కోవూరు మండలం ఎమ్మెల్యే ఉండేవాళ్ళు అన్ని చేశారు. ఆ ఊరు అంతటి ఇతర పరిస్థితుల్లో మునిగిపోవడం వల్ల ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతాం. తర్వాత ఆ ఊరిని కట్టుగా నిలిపాలని, ఏదో పొలాలు కూడా మీకు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా అందరూ తన కోసం, తన ఊరు ప్రజల కోసం ఊరు నిర్ణయించుకున్నారు. బాగానే ఉంది. అది ఎన్ని రోజులు తిరిగారు, ఊరు తిరిగారు, ఎంత పోరాడితే ఈ ఊరు వచ్చింది, ఆ విషయాన్ని చేరుకోండి. మేము రాజకీయ నాయకులు అందరి కాడికి పోయాము. ఓట్లు వేస్తే మీకు స్థలాలు ఇస్తామన్నారు. ఇక కాదని ముగించుకొని తొమ్మగుంటలో ఏడుగొండ వెంకరెడ్డి ఆ మహానుభావుడు ఆయన దగ్గరకు పోయిన తర్వాత ఆయన నేను మీ కోరికలు నెరవేరుస్తానని ఒక సంవత్సరం తిరిగితే దాని సంఘం మందలైంది పటేల్ నగర్. ఈ సంవత్సరం రోజు మీ పనులు వదిలిపెట్టుకుని రోజు నెల్లూరు పోవడం అనేది చాలా ఖర్చుతో కూడిన విషయం. ఆ విధంగా ఎవరెవరు కలిసి వచ్చారు, ఏ నలుగురు పోయారు? కలిపి పోయింది కత్తి వెంకయ్య, ఏడుగొండ వెంకరెడ్డి, వెంకటేశ్వర్లు, మీరు, నేను, ఈ నలుగురు ప్రతిరోజు పోతా ఉండేది. ప్రతిరోజు పోతా ఉండేది. పోయి ఆఫీసుల చుట్టూ తిరిగి పోయి తిరిగి మీ బాధ తెలియజేసి ఒక సంవత్సరం పట్టింది ఆ ఊరు తీసుకోవడానికి. ఆఫీసర్ చుట్టూ తిరిగినా కూడా గిరిజన కార్పొరేషన్ దగ్గరకు పోతేనే మందలు అవ్వద్దన్నారు. అక్కడికి పోయాము. పోతే గిరిజన కార్పొరేషన్ కాడికి ఆయన మహానుభావుడు యాదగిరి అని ఒక ఆయన ఉన్నాడు. ఒకసారి 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ సార్ని మనం అనుకుంటున్నాం అంటే అటువంటి మహనీయులు ఉద్యోగాలలో ఉండబట్టి, కర్తవ్య ధర్మాలు చేయబట్టి నిజంగా వాళ్ళకి పాదాపోతున్నారు. ఆయన ఆ మహానుభావుడు ఎట్టా మీ కోరికలు నెరవేరుస్తానని మాటిచ్చి మాట ప్రకారం నిలబెట్టి ఆ సంఘం ఏర్పరిచాడు. ఒక సంవత్సరం రోజులు ఎంతో పాటుపడి మీరు ఒక లక్ష్యం కోసం నిర్విరాంగా కృషి చేసి ఆ సంఘం అక్కడ ఒక ఊరిని సెలెక్ట్ చేయడం జరిగింది. చాలా బాగుంది దాని గురించి. తరువాత
ఈ ఊరు పేరు ఈ పటేల్ నగరం అనేది పెట్టాలని మీకు ఎలా అనిపించింది, దాని వివరాలు అవి తెలియజేయండి. ఈ పటేల్ నగర్ అనేది మేము BDO ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉండేది. శ్రీనివాసరావు అని కావలి కోవూరు BDO ఆయన ఏం చేశాడంటే, మీరు కొత్తగా ఊరు కట్టుకుంటున్నారే, ఆ ఊరి పేరేం పెడతారో అని చెప్పి అడిగాడు. నేనుండి సార్ గోడకి ఫోటో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటో ఉండింది. సార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ పేరంతా కాకుండా పటేల్ నగర్ అని పెట్టుకుంటాం అని అన్నారు. ఆ పేరే రిజిస్టర్ చేశారు. ఈ ఊరు నిర్మించినప్పుడు మంచినీళ్ళు అవసరం కదా, మంచినీళ్ళ బోర్లు ఎలా దింపారు, ఏంది దాని పరిస్థితి చెప్పండి. మంచినీళ్ళ బోర్లు ఒక ఊరు శాంక్షన్ అయింది అన్న తర్వాత ఒక ప్లాట్ రెండు ప్లాట్లు నిర్ణయించుకొని ఆ 2 ప్లాట్లలో సందకాడ మొదలుకొని తెల్లారిలోగా ఆ 2 బోర్లు దింపి తాగేదానికి వసతులు ఏర్పరిచినాం. ఆ డబ్బులు లేకుంటే బంగారం కుదవబెట్టి తెచ్చి బోర్లు దింపినాం. దింపేవైతే ఆ ఏడుగొండ వెంకరెడ్డి పుణ్యమే అంతా ఈ ఊరు నిలబడ్డది. ఈ దీనికి పునాదులు వేసింది ఏడుగొండ వెంకరెడ్డి. ఇప్పుడు ఈ ఊర్లో పోస్టర్లో కరెంటు లేవు కాబట్టి అందరు దీపాలతో ఉండేరు. ఆ కరెంటు విద్యుత్ స్తంభాలు వేసి కరెంటు ఇప్పుడు తీసుకొచ్చారు, ఎలా సాధ్యమైంది? ఊరు కట్టిన తర్వాత కొద్ది రోజులకి ఎడవలూరు పంచాయతీ అయ్యింది. ఎడవలూరు పంచాయతీ అయినప్పుడు మేము ఒక నెమ్మదిగా నిలబడి గెలుచుకొని మేము ఏటూరు రామసుబ్బారెడ్డి అనే ప్రెసిడెంట్ని పట్టుకొని కరెంటు తెప్పించుకున్నాం. అంతకుముందు మా ఊళ్ళో బడి కూడా లేదు. మా బడి లేకుంటే కృష్ణప్రసాద్ అని మా సబ్చెల్ల ప్రెసిడెంట్, ఆ మహానుభావుడు బడి ఏర్పరిచి బడి కట్టించినాడు. ఈ ప్రతి గ్రామంలో ఏదో దేవాలయం ఉంటుంది కదా, ఆ విధంగా ఇప్పుడు పటేల్ నగర్లో రామాలయం ఎలా నిర్మించాలనుకున్నారో దాని మీద మీరు పడిన ఆ విషయాలు, ఆ కష్టపడ్డారు అయిన వాటి గురించి చెప్పండి. కట్టెంకయ్య, నేను, వెంకటేశ్వర్లు, ఏడుగొండ వెంకరెడ్డి నలుగురు కూర్చొని మాట్లాడి మన ఊర్లో ఒక దేవస్థానం ఉండాలా అని మేము నలుగురిమే ఊళ్ళు తిరిగి డబ్బులు దండుకొని ఆ డబ్బులు ఎత్తుకోపోయి ఎండోమెంట్ ఆఫీసులో కట్టాం. ఒక 5,000. ఆ 5,000 ఎండోమెంట్ ఆఫీసులో కడితే 25,000 ఇస్తామన్నారు. దాంట్లో 5,000 లంచాలకు పోయింది. ఆ తర్వాత దేవాలయం 20,000 వాళ్ళు ఇచ్చింది. 20,000 సాలక మళ్ళా మేము దండుకొని ఆ దేవాలయం పూర్తి చేశాం. ఊరు దేవాలయము 1993లో శంకుస్థాపన చేశారు. అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడుతూ 2001లో అది ప్రారంభోత్సవం చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ డబ్బులు కూడా సాల దగ్గర భక్త రామదాస్ కదా దేవాలయం నిర్మించిన దెబ్బైంది. ఆ రోజుల్లో ఆ దేవాలయం కోసం తిరిగిన వ్యక్తులు ఎవరెవరు కృతజ్ఞత చెప్పాలి మనం? నంబూరు వెంకయ్య భార్య చంతమ్మ, నేను, వెంకటేశ్వర్లు, మేము నలుగురి ప్రతి ఒక్క దగ్గరికి దండకానికి పోయి దండుకొని వచ్చి దేవస్థానం కట్టి